హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నిర్మల డిఫెన్స్ ఛానల్. ఇది నా ట్రైనింగ్లో నేను స్టార్ట్ అయినప్పుడు నా ఫస్ట్ మంత్ శాలరీ అండి. మీకు ఇది పే స్లిప్, ఇది ఫస్ట్ మంత్ పే స్లిప్. మనకి బేసిక్ పే తెలిసిందే 21,700. దాంట్లో మనకి బేసిక్ పే మీద డిఏ మనకి అప్పుడు డిఏ మనకు 44% అమౌంట్ అయింది. అది 9,982 వచ్చింది. టీపీటీ 1,800, డిఏ ఆన్ టీపీటీ 828 వచ్చింది. మనకి ఇది మెయిన్ అండి. ఇప్పుడు ఈ 4 అనేటివి మనకు శాలరీలో ఎక్కువ పార్ట్ ఇవే ఉంటాయి. కాంపెన్సేషన్ 1,800. దాంతోపాటు సిఓఆర్ ఇలా యాడ్ కాలేదు, బట్ సిఓఆర్ కూడా వస్తుంది. మనకి సిఓఆర్ 4,500 దాకా వచ్చింది. ఎందుకంటే ఇవి వచ్చిన మనకి క్యాలిక్యులేషన్ చేసేది ఏమి ఉండదండి, అది కట్ అయిపోతాయి మనకి. ఎందుకంటే మనం మెస్ ఫీజు కట్టాలి కాబట్టి. మొత్తం కలిపి నాకు టోటల్ 39,992 రూపీస్ వచ్చింది. మీకు నెక్స్ట్ ఇప్పుడు నాకు ఏం కట్ అయితే మనకి ఇప్పుడు ఇంత 39,992 వచ్చింది కదా, దాంట్లో మనకి ఎన్పిఎస్ కట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, టైర్ 1 ఎన్పిఎస్ అని 31,69 ఉంది. అదొకటి కట్ అవుతుంది. అంటే అది మనకి వేరియేషన్ కనిపిస్తుంది, మంత్ వెళ్తుంటే కొంచెం పెరుగుతుంది. అది కూడా ఇక్కడ మనకి సెకండ్ రోలో ఎన్జిఎఫ్ డిడక్షన్ అనే రోలో మీకు చూడండి, ఎన్జిఓ మెస్ అని ఉందా, అక్కడనే కట్ అయిపోతాయి మనకు. అంటే ఆటో డిడక్షన్ అయిపోతుంది మనకు శాలరీ వచ్చినప్పుడే. కానీ ఇక్కడ మాకు కాలేదు, ఎందుకంటే మనం ట్రైనింగ్ స్టార్ట్ అయినప్పుడు కొన్ని 3-4 మంత్స్ మనమే కట్టాల్సి ఉంటుంది. ఒక 2 మంత్స్ వరకైనా మనం కట్టుకోవాలి. ఎందుకంటే మీరు అప్పటి వరకు శాలరీ స్లిప్స్ ఇట్లా రెడీగా మనకు శాలరీ రాదు ఒక 2 మంత్స్ వరకు. అందుకోసమనే మీరు ఒక 10,000 15,000 వరకు క్యారీ చేయండి ట్రైనింగ్ సెంటర్స్కి, ఎందుకైనా మంచిది. టైర్ 1 అనేది మనకి అట్లా మనకి కట్ అయిపోతుంది, ఎన్జిఓ మెస్ ఆటో డిడక్షన్ అయిపోతుంది. నాకు మొత్తం నెట్ పేమెంట్ 36,813 వచ్చింది. అంటే నేనే చేతుల మీద కట్టుకున్న 32,000 దాకా వస్తుంది మీకు ఫస్ట్ మంత్. ఇది వచ్చేసి నా లాస్ట్ మంత్ అండి, నేను ఇప్పుడు డ్యూటీ చేస్తున్న మంత్ ఇది. ఇది వచ్చేసి బేసిక్ పే నాకు ఒక ఇంక్రిమెంట్ వచ్చింది కాబట్టి 22,400. డిఏ ఆన్ మనకి బేసిక్ పే ఏంటంటే 11,200 యాడ్ అయింది. టీపీటీ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ మాకు డబల్ వస్తుంది ఇక్కడ పాట్నా ఎయిర్పోర్ట్ నేను కాబట్టి, అది వచ్చేసి 3,600. డిఏ ఆన్ టీపీటీ 1,800 వస్తుంది. చెప్పాను కదా, సిఓఆర్ 4,400 వస్తుంది. ఎట్లాగో మనకు క్యాలిక్యులేషన్ ఉండదు, ఎందుకంటే వాళ్ళు కట్ చేసుకుంటారు కాబట్టి. ఇక్కడ మాకు స్పెషల్ ఏంటిదంటే మేము హార్డ్షిప్ అలవెన్స్ అనేది యాడ్ అవుతుందండి మాకు. హార్డ్షిప్ అలవెన్స్ తోటి మనకు 9,336 వస్తుంది కదా. ఇది మొత్తం యాడ్ చేసుకుంటే మాకు 52,817. ఇది మాకు టోటల్, అంటే మనకి కటింగ్ కాకుండా ఇది మనకు టోటల్ శాలరీ చూపిస్తుంది. మనకి ఇందులో కూడా ఇప్పుడు మనకి ఎన్పిఎస్ అనేది కట్ అవుతుంది అని చెప్తున్నాను కదా, ఇది 3,390 కట్ అవుతుంది మనకు టైర్ 1 ఎన్పిఎస్. ఎందుకంటే మనకి ఇంత కట్ చేసి గవర్నమెంట్ ఒక 4,000 యాడ్ చేస్తుంది దీనికి. సేమ్ మళ్ళీ మనకి చెప్పాను కదా, ఎన్జిఓస్ మెస్ ఇక్కడ కట్ అవుతుంది. ఎందుకంటే మేము ఫస్ట్ కొంచెం కట్టినాము, తర్వాత కొంచెం కట్ చేసుకున్నారు ఎన్జిఓస్ మెస్. కాకపోతే మొత్తం ఇక్కడి నుంచే కట్ అవుతుంది ఎన్జిఓస్ మెస్ అనేది. మనం ఏం చేతులారా కట్టాల్సిన అవసరం లేదు. ఇది మొత్తం మాకు డిడక్షన్ బోను 52,000 చూపించాను కదా, మొత్తం డిడక్షన్ బోను 47,153 రూపీస్ వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ నాకు శాలరీ. ఇది అండి సిఎస్ఎఫ్లో మనకి ట్రైనింగ్ సెంటర్లో ఎంత శాలరీ వస్తుంది, ఇది మనకి డ్యూటీలో ఎంత శాలరీ వస్తుంది అనేది చాలా మందికి తక్కువనే వస్తుంది. ఎందుకంటే రిస్క్ అలవెన్స్ ఉండదు ఎక్కువ శాతం సిఐఎస్ఎఫ్లో. కాబట్టి సౌత్లో అయితే చాలా తక్కువ వస్తుంది. ఇప్పుడు మేము నార్త్లో ఇక్కడ మన బీహార్లో పనిచేస్తున్నాం కదా, కొన్ని ఏరియాస్లలో ఉంటుంది, జార్ఖండ్లో, బీహార్లో, అస్సాంలో, ఛత్తీస్గఢ్లో అలాంటి వాటి వాళ్ళకి ఎక్కువ శాలరీ వస్తుంది. మీకు ఒకవేళ అర్థం కాకపోతే ఇంకా నేను క్లియర్గా వీడియో చేస్తానండి, ఒక్కొక్క వీడియో ఒక్కొక్క పే స్లిప్ మీద చూడండి. ఒకసారి మళ్ళీ చూస్తే మీకు అర్థమైపోతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.